టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది అని ఆనందపడేలోపు 2 షాక్లు అయితే తగిలాయి. వరుసగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది కదండి. కప్ గెలిచిందని ఆనందపడాలో, లేదంటే వీళ్ళు రిటైర్మెంట్ ఇస్తున్నారని చెప్పి బాధపడాలో ఎవరికి కూడా అయితే అర్థం కాలేదన్నమాట. ఒకసారిగా షాకుల మీద షాకులు అయితే తగిలినాయి. అయితే ఇప్పుడు మనము మెయిన్ విషయంలోకి వచ్చేసామంటే, రేపటి నుంచి జింబాబ్వేతో టీ20 సిరీస్ అయితే జరగబోతుంది కదా. అయితే వీళ్ళిద్దరు స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? ఓపెనర్లుగా టీ20 వరల్డ్ కప్లు వీళ్ళిద్దరు చేసినారు. సో అయితే వీళ్ళు ఎప్పటి నుంచో కూడా కన్సిస్టెన్సీగా రన్ చేస్తా ఉన్నారు. చోటైతే ఎప్పుడు కూడా అయితే కోల్పోలేదు టీమిండియాలో. సో వీళ్ళైతే ఇప్పుడు వరకు టీమిండియాలో ఉండడం జరిగింది. ఇక వీళ్ళ స్థానాన్ని భర్తీ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. కాకపోతే ఓన్లీ ఈ జింబాబ్వే టూర్లో ఓపెనింగ్ స్లాట్ కోసమే 5 మెంబర్స్ అయితే పోటీ పడుతున్నారండి. వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు అంటే ఎవరికి ఎక్కువ అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడైతే మనం చూద్దాం అన్నమాట. అంటే ఓపెనింగ్ కోసం 5 మెంబర్స్ అంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. సో మెయిన్గా మనకి శుభ్మన్ గిల్ అయితే ఉంటాడండి ఖచ్చితంగా ఓపెనర్గా. ఎందుకంటే అతను కెప్టెన్ అనమాట జింబాబ్వే సిరీస్కి. సో కెప్టెనే కాబట్టి ఖచ్చితంగా అతనైతే ఓపెనింగ్ చేస్తాడు. ఇక మనకి యశస్వి జైస్వాల్ ఉంటే శుభ్మన్ గిల్తో పాటు అతను ఓపెనింగ్ చేసేవాడు అనమాట. కానీ అతను ఇండియాకి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 2 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో జింబాబ్వేతో జరిగేటివి వాటికి దూరం అవుతాడు. సో అతని బదులు ఏం చేసినారంటే బీసీసీఐ వాళ్ళు సాయి సుదర్శన్ అయితే రిప్లేస్మెంట్గా తీసుకోవడం జరిగింది. మనందరికి తెలిసిన విషయమే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ పక్క ఓపెనింగ్ చేసి మంచి మంచి భాగస్వామ్యాలు అయితే అందించడం జరిగిందండి. వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్లోనే అతను 100 ఇతను 100 200 ప్లస్ పైనే వాళ్ళు భాగస్వామ్యం అనేది కూడా ఇచ్చినారనమాట. అంటే వీళ్ళు మ్యాక్సిమమ్ జోడీ అంటే వీళ్ళు మంచి మంచి స్కోర్స్ చేస్తున్నారు కాబట్టి అతనైతే ఎంపిక చేయడం జరిగిందనమాట. ఒకవేళ ఇక సాయి సుదర్శనే ఉంటాడనేసి కూడా గ్యారంటీ లేదు. ఎందుకనంటే అక్కడ మనకి రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు అనమాట. అంటే రీసెంట్గా ఇంతకు ముందు జరిగిన ఆస్ట్రేలియాతో 5 టీ20s ఏవైతే ఉన్నాయో మనం 4 వాళ్ళు 1 అయితే గెలిచినారు కదా ఆస్ట్రేలియా వాళ్ళు. సో దాంట్లో అయితే చాలా మంచిగా అయితే రాణించడం జరిగింది. ఒక సెంచరీ కూడా అయితే ఉంది రుతురాజ్ గైక్వాడ్కి. సో ఆడిన మ్యాచ్ల్లో సీనియర్ పర్సన్కి అయితే ఇతను కూడా కచ్చీఫ్ వేసుకొని ఉన్నాడు ఓపెనర్ కోసం. సో సాయి సుదర్శన్కి ఛాన్సెస్ ఇస్తారని కూడా అయితే చెప్పలేమన్నమాట. సో ఇక ఇంకొక ప్లేయర్ మన హైదరాబాద్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అతనే అభిషేక్ శర్మ అనమాట. సో ఇతను ఖచ్చితంగా 1 డౌన్లో సన్ రైజర్స్ జట్టు మీద ఆడినప్పుడు 1 డౌన్లో అయితే అతనైతే అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఓపెనర్గా ఎప్పుడైతే వచ్చినాడో మంచి మంచి హిట్టింగ్స్ కానీ మంచి మంచి స్కోర్స్ అయితే మనం చూసామన్నమాట. సో అతనైతే ఇండియన్ టీంలో 1 డౌన్ అయితే దింపరు, మ్యాక్సిమమ్ ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో కాకపోతే వీళ్ళందరిలో కల్లా ఎవరిని ఎంపిక చేస్తారనేసి మనం చూడాల్సి ఉంటుందండి మ్యాక్సిమం. ఒకవేళ అంటే ఇంతమంది 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి. ఖచ్చితంగా ఒక ప్లేయర్కి ఛాన్స్ ఇచ్చినారంటే అతను కానీ ఒక మ్యాచ్ ఆడి ఇంకొక 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు కానీ ఫెయిల్ అయితే ఖచ్చితంగా అతను తీసేసి ఇంకొక ప్లేయర్ని పెడతారు. ఆపర్చునిటీ ఉంది కాబట్టి, చాలా మెంబర్స్ ఉన్నారు కాబట్టి. అలా కానీ పెట్టినట్టయితే ఖచ్చితంగా మనమైతే అతను దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ది చూడలేమండి. సో ఎప్పుడైతే ఒక ప్లేయర్కి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తారో అతనిలో ఉండే టాలెంట్ అనేది బయటపడుతుంది. సో అంటే ఇంకా ఛాన్సెస్ ఇస్తున్న కొద్దీ ఫెయిల్ అయిపోతూ ఉంటే ఎక్కువ ఛాన్సెస్ ఇస్తే అప్పుడు వేరే ప్లేయర్ని మార్చాలి. కానీ అంటే తక్కువ ఛాన్సెస్ ఇచ్చేసి ఆపర్చునిటీ ఉంది కదా అంటే చాలా మెంబర్స్ ఉన్నారు కదా అని పెట్టేసామంటే మనమైతే మంచి మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని అయితే చూడలేమన్నమాట. సో మొత్తానికి రేపు జరిగే టీ20 సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో ఎవరు ఓపెనింగ్ జోడీ చేస్తారో మీరు కొంచెం కామెంట్ చేయండి. సో అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త ఛానల్.